మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి గుడ్ న్యూస్ భయ్యా. మన ఛానల్లో ఇక నుండి క్వాలిటీ వీడియోలు అనేవి వస్తాయి. 6S నుండి అప్డేట్ అయ్యి ఇప్పుడు iPhone 15 అనేది కొత్త తీసుకున్నాను. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఒక షార్ట్ చేశాను, ఆ షార్ట్ని చూడండి. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు సలార్ మూవీ విషయంలోకి వచ్చేద్దాం భయ్య. సలార్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ రిలీజ్ అయింది. మరి థియేటర్లో మీరు ఆల్రెడీ చూసి ఆనందించారని నేనైతే అనుకుంటున్నాను. మరి నెట్ఫ్లిక్స్లో కూడా ఒక లుక్ వేయండి. అలాగే నెట్ఫ్లిక్స్లో తరువుగా ఈ మూవీని చూసి బ్రేక్ డౌన్ చేసి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేశారంటే మూవీని అయితే పాస్ చేసుకుంటూ బ్రేక్ డౌన్ చేసి డీటెయిల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఈ సలార్ మూవీ నిన్నటితో 29 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. మరి 29 రోజులు ఇప్పటి వరకు ఈ సలార్ మూవీకి వచ్చిన గ్రాస్ ఎంతో తెలుసుకుందాం. మరి ఆల్రెడీ నేను 9 రోజుల వరకు కలెక్షన్స్ వీడియో అనేది చేసేసాను. మరి ఆ 9 రోజుల కలెక్షన్స్ అనేవి ఈ వీడియోలు చెప్పట్లేదు, ఎందుకంటే లెంత్ అయిపోద్ది కాబట్టి. ఎందుకంటే 9 రోజులకి 730 కోట్లు వచ్చినట్టుగా ఆల్రెడీ వీడియో చేశాను. అది ఐకార్డ్స్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అయితే ఈ వీడియోలో 20వ రోజు కలెక్షన్స్ నుంచి తెలుసుకుందాం. మరి 20వ రోజు సలార్ మూవీకి 5.2 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక 21వ రోజు 5.1 కోటి, 22వ రోజు 1.6 కోట్లు, 23వ రోజు 1.7 కోట్లు, 24వ రోజు 1.8 కోట్లు, 25వ రోజు 1.6 కోట్లు, 26వ రోజు 1.3 కోట్లు, 27వ రోజు 1.2 కోట్లు, 28వ రోజు 1.1 కోటి, 29వ రోజు 1 కోటి వరకు గ్రాస్ అనేది ఈ సలార్కి వచ్చింది. మరి ఈ విధంగా 29 రోజులు ముగిసేసరికి 750 కోట్ల పైన గ్రాస్ అనేది ఈ సలార్కి ఆఫీషియల్గా వచ్చింది. మరి ట్రేడ్ అయితే తక్కువ చేయని చెప్తారు, వాళ్ళనైతే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మరి అయితే మీలో కొంతమంది రెబల్ స్టార్ అభిమానులు డై హార్డ్ ఫ్యాన్స్ 1000 కోట్లు నెంబర్ కొట్టలేకపోయామే అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే బాహుబలి 2 విధ్వంసానికి ముందు బాహుబలి 1కి 650 కోట్లు వచ్చాయి. ఇక KGF 2 1250 కోట్ల విధ్వంసానికి ముందు KGF 1కి 280 కోట్ల చిల్లర వచ్చింది. ఇక అలాగనుకుంటే ప్రతి సినిమా 1000 కోట్లు కొట్టాలి, బాహుబలి 1800 కోట్లు కొట్టింది కాబట్టి సలార్ కూడా 1000 కొట్టాలి అలా అనుకుంటే మరి 1800 కోట్లు బాహుబలి 2 తర్వాత జక్కనకి, ఈ విధంగా 1300 కోట్ల RRR మాత్రమే వచ్చింది, 2000 కోట్లు రాలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి ఏ సినిమా అయినా సరే, అది హిట్ అయినట్టు బ్లాక్ బస్టర్ అయినట్టు. మరి సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరి 1000 కోట్ల నెంబర్ దాటే అవకాశం కూడా ఉంది. అది ఎలాగంటే త్వరలో ఫారిన్ కంట్రీస్లో, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో, అలాగే జపాన్లో రిలీజ్ అవుతుంది. ఈ కలెక్షన్స్ అన్ని కలిపితే చైనాలో కూడా రిలీజ్ చేస్తే 1000 కోట్ల నెంబర్ అనేది ఈజీగా దాటుతుంది. అదనమాట మ్యాటర్. మరి సలార్ మూవీకి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రావచ్చో మీరు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.